స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రిని సస్పెండ్ చేయాలి. మీడియా సమావేశంలో ఎంవీఆర్ పిఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు విజిఆర్ కొండయ్య. అవినీతికి పాల్పడ్డ కన్న తల్లిదండ్రుల కడుపు కోతకు కారణమైన ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మైత్రిని తక్షణమే సస్పెండ్ చేయాలని విజిఆర్ కొండయ్య ఫామ్ హౌస్లో బాధితుల ఖాదర్ రమేష్లను కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్షం వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జీవీఆర్ కొండయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 నియోజకవర్గాలకు అతి ముఖ్యమైన ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి అని, మరి అటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మైత్రి నందవరం మండల పరిధిలోని మూగతి గ్రామానికి చెందిన 2 మహిళల డెలివరీలో నిర్లక్ష్యం వహిస్తూ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తూ చిన్నారి ప్రాణాలకు మృతికి కారణమైన ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రి తక్షణమే సస్పెండ్ చేయాలని కోరుతూ బాధితులు ఖాదర్ రమేష్లు జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య శాఖ అధికారులతో పాటు ఇతర అధికారులకు ఎన్ని వినతి పత్రాలు అందజేసినా ఎందుకు సస్పెండ్ చేయలేదో ఎవరికి అర్థం కావడం లేదని వాపోయారు. అందుకే తక్షణమే సస్పెండ్ చేసి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రిని విచారణ చేసి సస్పెండ్ చేయాలని హర్షం వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మరియు హెల్త్ కమిషనర్కు, హెల్త్ మినిస్టర్కు సమాచారం పంపించామని తెలిపారు. ఈ అవినీతి వైద్యురాలపై చర్యలు చేపట్టకపోతే మహర్షి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. అనంతరం బాధితులు ఖాదర్ మాట్లాడుతూ మా కడుపు కోతకు కారణమైన వైద్యురాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి కాళ్ళు అరిగేలా తిరిగినా ఫలితం లేదని, కనీసం పిలిచి మాట్లాడిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మా కొడుకు మృతికి కారణమైన వైద్యురాలపై చర్యలు తీసుకోవాలని అధికారులు, జిల్లా కలెక్టర్, డిఎంఎన్హెచ్ ఉన్నత అధికారుల దృష్టికి ఎన్ని వినతి పత్రాలు అందజేసినా ఎందుకు సస్పెండ్ చేయడం లేదో అని వారికి తెలియాలని వాపోయారు. మాకు న్యాయం జరిగేంత వరకు మాకు న్యాయం జరిగే వరకు మా పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. కూడా రికవరీ చేయాలా, ఆమె స్క్రాచ్ అంతా అమ్ముకునింది, అమ్మి మిగిలిన వాళ్ళ మీద తోస్తా ఉంది. వాళ్ళు కూడా భయపడుతున్నారు స్టాఫ్. మేము ఆ రోజు ఏదో సంతకాలు పెట్టినామో మాకు తెలియక ఈరోజు ఇన్స్పెక్షన్కి వస్తూ ఉంది, మరి మేము ఏం చేయాలా అనే పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి మీడియా ప్రకంగా కానీ పత్రికా ముఖంగా నేను తెలియజేయడం అంటే ముఖ్యంగా ఆమెను ఫస్ట్ సస్పెండ్ చేయాలా. ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని ఆశా వర్కర్లు పెట్టుకొని మిగిలిన ఏదన్నా పేషెంట్లు వస్తే అక్కడికి రెఫర్ చేయించుకోవడము ఇది ఎంతవరకు సబబమండి? గవర్నమెంట్ లక్షల కొద్ది జీతాలు ఇస్తూ ఉన్నారు, మరి అవి చాలక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని మరి ఈరోజు ఆడపిల్లల భవిష్యత్తుతో ఆమె ఆట ఆడుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా దీని మీద స్పందించి ఇమ్మీడియట్గా ఆమెను సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేయాలని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా. నా పేరు విజిఆర్ కొండయ్య, ఎంవీఆర్పిఎస్ అంటే మహర్షి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడిని. గత నెలన్నర నుంచి పోరాడుతున్నాను. మేడం నిర్లక్ష్యం వల్లే నా కొడుకు చనిపోయినాడు. అది జిల్లా కలెక్టర్ దగ్గర కూడా పోయొచ్చే విధంగా ఉన్నాం, ఏ రెస్పాన్స్ రాలే మాకు. ఆమె ఏ విధంగా ఆఫ్టర్ ఒక సూపరింటెండెంట్ అయ్యింది ఇంత నడిపిస్తుంది రాజకీయంలో. ఇది నేను రాజకీయ ప్రకారం మాట్లాడడం లేదు, నా కొడుకు బాధతో నేను యుద్ధం చేస్తున్నాను. అందరి నోరులో మూవ్ చేస్తుంది ఆమె. ఆఫ్టర్ ఆల్ ఒక సూపరింటెండెంటే ఇంత చేస్తుంటే ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలి లేరా మన ఎమ్మిగనూరులో? ఇదైతే ఎమ్మెల్యే దగ్గర పోయిందో లేదో, నానైతే ఆయన దగ్గర పోవడానికి చాలా టైం 20 సార్లు తిరిగినా దొరకలేదు. ప్రతి ఒక్కరిని ఆడ పోయినా నా చెప్పులు అరిగినాయి తిరిగి ఆయన దగ్గరికి పోయినట్లయితే నన్ను పిలిపించుకొని ఏదో విధంగా మాట్లాడుతుండే. ఇప్పటి వరకు నాకేం న్యాయం జరగలే. ప్రతి ఒక్కరికి నేను పోయొచ్చిన. కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష దగ్గర కూడా పోయొచ్చిన. నేను ఆ రోజు చేసిన నా కొడుకు చనిపోయిన రోజు 2 రోజులే ధర్నా చేస్తే సీఐతో మాట్లాడి నా దగ్గర వచ్చి మాట్లాడి సీఐ పిలిపించినాడు. ఆమె కాంప్రమైజ్ అవుతానన్నది. నేను కాను, నాకు ఇస్తున్నాడు దేవుడు. ఆమె ప్రాణాలు పోగొట్టుకుంటూ పిల్లల ప్రాణాలు తింటూ కాంప్రమైజ్ అవుతుంది అంటే ఇట్టే ఎన్ని చేస్తుంటది అమ్మ. అంటే ఎవరు అమ్మని పట్టించుకోవడం లేదా? ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఆమె ఆస్తి అని చేసుకుంటుంది. ప్రతి ఒక్కటి సిజరింగ్ దగ్గర 1500, 1000 రూపాయలు, 3000 వసూలు చేస్తుంది. ఆమె ఎవరు పట్టించుకోవడం మానవుడే లేదా మన ఎమ్మిగనూరులో? సార్ ఎమ్మెల్యే సార్, ఇదైతే మీ వద్ద న్యూస్ వచ్చిందో లేదో తెలీదు, నేనైతే మీ దగ్గర తిరిగినా ఎవరు పట్టించుకోవడం లేదు, మీరు కూడా నన్ను ఏం రెస్పాన్స్ చేసుకోలేదు. దయచేసి ఏమైనా సస్పెండ్ చేయండి సార్, మాకు న్యాయం జరగాల. ప్రాణాలు పోకూడదు, ఇంకా పిల్లల ప్రాణాలు పోకూడదు సార్. ఒక పెద్ద వరం సార్ అది. పిల్లలే ఆమె అడుకునింది, మేడం డేట్ వెళ్ళిపోయేదని మేడం అని.
అడుక్కున్నా కూడా ఆమె నువ్వు పోయి చేయపో అనింది. ఇది కాదు చూడ. ఇది చేయండి అంటే మేడం డేట్ వెళ్ళిపోయింది, ఇది చేయండి అంటే చేయపో మరి అనేనండి. నాకు రెండాయి ఇట్లా పిల్లోడు రమేష్ గారు చెప్పినాను కదా ఆల్రెడీ, ప్రతి సంవత్సరం అయింది. మంది ఉండే ఫోన్ చేసి అంత పెద్ద మేడం నాకు ఫోన్ చేసి వేరే వాళ్ళు క్యాన్సర్ చేసి నాకు ఫోన్ చేసి అది పెట్టుండే అంత వేసిన మేడము. నిన్న కూడా మొన్న కూడా ఇదే జరిగిందాక మాది నిన్న ఇప్పుడు శుక్రవారం అడ్మిట్ అయ్యి అక్క 4 రోజులు 5 రోజులు ఎక్కువైందాక చెప్పినాను ఆల్రెడీ నన్ను డేట్ అయిపోయింది మేడం అని. ఇది డేట్ అయిపోయింది మేడం అంటే ఎక్కడ అయిపోయింది. ఇంత నా వద్ద ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయి సార్, మరి ఎందుకు పట్టించుకోవడం లేదు? పోరాడుతూనే ఉంటాం మేము. ఎక్కడ విజయవాడ హెల్త్ మినిస్టర్ దగ్గర పోయి కానీ సిద్ధంగా ఉన్నాం సార్. ఏం మేడం 8 టెస్టులు ఉన్నాయి, ఇది ఎప్పుడుగా నాకు చూడలేదంటే ఏం నువ్వు ప్రతిదానికి ముక్కుపడుతున్నావు? అవి సిజరింగ్ టెస్టులు, అవి ఈ రోజే చేస్తున్నామని. సిజరింగ్ టెస్టులు 10 రోజుల ముందే చేసింది, మరి సిజరింగ్ చేసేది ఆమెకు తెలీదా? డబ్బులు తిను, నువ్వు సంపాదించుకున్నావు అన్నావు కదా, నా ముందే అన్నావు కదా, మేము అంత ఇంత సంపాదించుకుంటాము, మేము ప్రైవేట్కి ఎందుకు పెట్టుకుంటాము? పెట్టుకో, నువ్వు లక్షలు కోట్లు సంపాదించుకో, మరి నా పిల్లోడు ఆడా నీకు? నా పేరు వచ్చేసి రమేష్. గత సంవత్సరంలో కూడా నా కొడుకు డెలివరీ టైంలోన మేడం మైత్రి మేడం గారు నిర్లక్ష్యం కారణంగా నా కొడుకు చనిపోవడం జరిగింది. డెలివరీ చేసిన టైంలోన పిల్లోనికి ఆపరేషన్ ఇది సరిగా కాలేదు, కర్నూలుకి రిఫర్ చేస్తున్నామని కర్నూలుకి రిఫర్ చేసిన తర్వాత అక్కడ పెద్ద డాక్టర్లు వచ్చేసి పిల్లోనికి నెలలు నిండకుండా సిజరింగ్ చేయడం వల్ల పిల్లోనికి లోపల అవయవాలు అనేది తయారు కాలేదు కాబట్టి పిల్లోడు శ్వాస అనేది తీసుకోలేకపోతున్నాడు. దానివల్ల బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంక మేమైతే చెప్పలేము పిల్లోడు మీ వాడు కాదని కర్నూలు పెద్ద డాక్టర్లు అనేది చెప్పినారు. మేడము ఈ రకంగా నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది పసి పిల్లలు మేడం దగ్గరికి నమ్మి ఏదోలే మంచిగా డెలివరీ చేయించుకొని పోదామని వస్తే వాళ్ళ కడుపు కోతకు గురి చేస్తూ